అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన డాలర్ శ్యామల, అదే యాంకర్ శ్యామల ఆవిడ గురించి, అలాగే మన తొర్రిపండ్ల పేర్ని నాని ఇతని గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాము. వీళ్ళిద్దరికి సపరేట్ వీడియో ఎందుకని వీళ్ళిద్దరి గురించి ఒకే వీడియోలో కౌంటర్ ఇద్దాం అనుకుంటున్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసేదానికి ప్రయత్నించండి. అయితే ఈ డాలర్ శ్యామల, ఈ పేర్ని నాని, ముఖ్యంగా ఈ పేర్ని నానికి ఈ మధ్య నోరు బాగా ఎక్కువైంది. పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నాడు. నిన్నగాక మన్నను కొట్ట ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొని రప్ప నరికేయండి, చీకట్లో నరికేయండి, చెప్పి చేయబాకండి, చేసి చూపించండి అని వైసీపీ సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొడుతున్నాడు ఈ తొర్రిపండ పేర్ని నాని. ఈ డాలర్ శ్యామల అయితే నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏదైతే కాకినాడ మెడికల్ కాలేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఈవిడి స్పందించడం జరిగింది. అంటే వెనకకి ఒక సామెత ఉంటుంది, కొత్త చేతిగాడు పొద్దెరగనట్టు. అది ఘటన జరిగి ఎన్నో రోజులు అవుతుంటే ఆవిడ నిన్నొచ్చేసి మహిళల భద్రత గురించి, మహిళల రక్షణ గురించి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతుంది. ఏదైతే కాకినాడ ఇష్యూ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ ఘటనకి, ఆ ఇష్యూకి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున బయటకు వచ్చి ఒక వీడియో పెట్టి మహిళల గురించి పట్టించుకోలేదు, మహిళలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు, మహిళల్ని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు అని పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతుంది. ఈ యాంకర్ శ్యామలని నేను డైరెక్ట్గా అడుగుతున్నా. యాంకర్ శ్యామల, ఏదైతే మీ వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఈ వ్యక్తి ప్రముఖ ఒక మహిళని, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని, ఒక మహిళని ఎన్ని దుర్భాషలు ఆడాడు. ఆవిడ క్యారెక్టర్ గురించి, ఆవిడ అక్కడ జరిగింది, ఆవిడ అలాంటి పనులు చేసుకుని పైకి వచ్చింది, అక్కడక్కడ పీజీలు చేసింది అని అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద నువ్వెందుకు స్పందించలేదు? యాంకర్ శ్యామల, డాలర్ శ్యామల, నువ్వెందుకు మాట్లాడలేదు? మహిళల గురించి, భద్రత గురించి నువ్వు మాట్లాడతావు కదా, మహిళల భద్రత గురించి, రక్షణ గురించి నువ్వు మాట్లాడతావు కదా. మీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక నీచుడు ఒక మహిళని అంత దారుణంగా మాట్లాడితే ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వెందుకు స్పందించలేదు? నువ్వెందుకు మాట్లాడలేదు? ఏంటి మీ వాళ్ళు మహిళని ఏదైనా మాట్లాడచ్చు, ఎన్ని బూతులను తిట్టొచ్చు, ఎలాంటి క్యారెక్టర్ బ్యాడ్ చేసే విధంగా మాట్లాడచ్చు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా, మీ నాయకులు ఎన్ని మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది. వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి స్పందించవు నువ్వు. ఈయన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా, లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు వచ్చి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నావు. ముందు నీకేమన్నా సిగ్గుంటే, ఏమే యాంకర్ శ్యామల, నీకేమన్నా కొంచెమన్నా సిగ్గుంటే ముందు మీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, వాడిని కంట్రోల్లో పెట్టు, వాడి గురించి మాట్లాడు, వాడి గురించి ప్రెస్ మీట్ పెట్టు. ఆ నీచుడు ఎంత నీచుగా మాట్లాడేది తెలుసు కదా. నువ్వెందుకు ఆ నీచుల గురించి మాట్లాడలేదు? ఎందుకు నువ్వు ఆ నీచుల గురించి స్పందించలేదు? ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కాకినాడ మెడికల్ కాలేజీలో ఏదో జరిగిపోతుంది, అన్యాయం చేస్తున్నారు, వారి మీద చర్యలు తీసుకోలేదు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని మొదల మాటలు మాట్లాడుతున్నావే. ఆల్రెడీ చేయాల్సింది చేశారు చంద్రబాబు గారు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, కఠినమైన శిక్షలు పడేదానికి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. నీకేమైనా సిగ్గుంటే ముందు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడు, అతని గురించి మాట్లాడమా. ముందు పెద్ద ఎగేసుకుంటూ వచ్చేస్తుంది ఏదైనా. ముందుగానే మీ నాయకుడి గురించి మాట్లాడితే దాని గురించి దిక్కుండదు, వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ గురించి మాట్లాడే తుప్పు ఉండదు నీకు. పనికి మాలిన మాటలు ఆపు డాలర్ శ్యామల, పనికి మాలిన మాటలు మా ఆపు. సిగ్గుంటే నువ్వు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడు, తర్వాత నువ్వు కాకినాడ మెడికల్ కాలేజ్ గురించి తర్వాత మాట్లాడదు, ముందు వాడి గురించి మాట్లాడు. పనికి మాలిన మాటలు. అయితే వీడి పేరుని నాని, వీడి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. అరే చీకట్లా కన్ను కొట్టి అయిపోవాలరా, నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది రెచ్చగొడుతున్నాడు వీడు. సిగ్గు శరం ఉండాలి, ఎన్నిసార్లు అంటావురా? రప్ప అని
నీకు దమ్ముంటే నైట్ నైట్ పోయి లేపేసేయండి టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని నైట్ నైట్కి లేపేసేయండి. ఎన్నిసార్లు రప్ప 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 అని మీరు అంటారు? చీకట్లోనే లేపేసేయాలి. అంతేగాని ప్రతిసారి రప్ప రప్ప ఏంటిది పోయి లేపేయండి అనేసి రెచ్చగొడుతున్నాడు వీడు వైసీపీ కార్యకర్తల్ని. అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడెవడు చేయడు. అది కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో అని కలిసి దానికి చెప్పాలి. ఎవరికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. చూసారా వీడి సైకో మెంటాలిటీ? వీడు మాజీ ఎమ్మెల్యే, వీడు మాజీ మంత్రి. ఏ విధంగా రెచ్చగొడుతున్నారో చూశారు కదా, విన్నారు కదా. చీకట్లో నరికేయాలి, చీకట్లో రప్పరప్ప చేసేయాలి, పొద్దున్న లేచి పోయి విచారించాలి. అంతేకాని ప్రతిసారి రప్పరప్ప ఏంటిది, రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలని కూడా చేసేయండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు అధికారంలో లేనప్పుడే రెచ్చిపోయారు. వీళ్ళు అధికారంలో లేనప్పుడే వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారంటే, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా దాడులు చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు చేస్తుంటారో ఆలోచించండి. రేపొద్దున ఒకవేళ రాదనుకో, ఒకవేళ వస్తే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యతిరేక పార్టీలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళందరినీ కూడా లేపేస్తారు. వీళ్ళు ఉండనివ్వరు, వీళ్ళు లేపేస్తారు. అధికారం లేనప్పుడే వీళ్ళు ఎంత రెచ్చిపోతున్నారంటే, అధికారంలో చేతిలో ఉంటే వీళ్ళు ఇంకెంత రెచ్చిపోతారు ఒకసారి ఆలోచించిన రాష్ట్ర ప్రజలు కూడా. ఇలాంటి వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాలా? ఇలాంటి వ్యక్తులకి మన మద్దతు ఇవ్వాలా? ఇలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయాలా? ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి అధికారం వీళ్ళ చేతిలో పెట్టాలా? ప్రజల్ని చంపడానికి వీళ్ళకి అధికారం చేతిలో పెట్టాలా? ఎందుకు పెట్టాలి వీళ్ళకి అధికారం చేతిలో? ఏ రాజకీయ నాయకుడైనా, ఏ మాజీ ఎమ్మెల్యే అయినా, మాజీ మంత్రి అయినా, ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ మీరు నరికేయండి నేను చూసుకుంటాను, మీరు ఇంటికి వెళ్ళేసి దూరేయండి, టీడీపీ నాయకుల ఇంట్లోకి వెళ్ళండి, వాళ్ళ మీద అటాక్ చేయండి నేను చూసుకుంటాను, వాళ్ళని చంపేయండి నేను చూసుకుంటాను అని ఏ నాయకుడైనా మాట్లాడతాడా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా బజార్లో ఉన్నామా? మనం ప్రజాస్వామ్య దేశమే కదా మంది. ప్రజాస్వామ్య దేశంలో ఈ నాయకులు వాళ్ళ కార్యకర్తల్ని మీరు నరికేయండి మేము చూసుకుంటామా అంటున్నారంటే, ఇలాంటి పార్టీ, ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. వీళ్ళకి అధికారంలో లేనప్పుడే మీరు ఎంత రెచ్చిపోతున్నారంటే, వీళ్ళ చేతులు అధికారం ఉంటే వీళ్ళు ఇంకెంత రెచ్చిపోతారో ఆలోచించండి. రప్ప నరికేయాలా? మీరు నరకతా అంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? జనాలు, ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఓట్లతో మిమ్మల్ని రప్ప నరుగుతారు. ఓట్లతో, కత్తులతో కాదు ప్రజలు నరికేది, ఓట్లతో రప్ప నరుగుతారు. మామూలుగా నరకరు. గత ఎలక్షన్లో నరికారు, రప్ప నరికేశారు ఓట్ల ద్వారా ప్రజలు. ఈసారి నరకడం మొదలు పెడితే వేరుకోట మీ తాతలు దిగి రావాలి. అట్ట నరుగుతారు ప్రజలు ఓట్లతో. ఇలాంటి పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు, రెచ్చగొట్టే వ్యవహారాలు, ఇలాంటి వ్యవహారాలు కానీ చేస్తే మీ గతి అదో గతి. పేరుని నన్ను గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యంలో ఉన్నవాడు మనం. మీ కార్యకర్తలు రెచ్చగొడితే వాళ్ళు ముందే సైకోనా కొడుకులు. నువ్వు ఇక రెచ్చగొడతావు, నువ్వు రెచ్చగొడతావు. వాడు పోయేసి టీడీపీ నాయకుడి మీద, టీడీపీ ఎమ్మెల్యే మీద, ఇంటి మీద దాడి చేస్తే ఎవరా బాధ్యత? ఎవరో బాధ్యత వహించాలి? నువ్వు వహిస్తావా బాధ్యత? సైకోనా కొడుకులు వైసీపీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు, అందరినంతలో కొంతమంది కార్యకర్తలు రెచ్చిపోతారు. వాళ్ళు సైకోనా కొడుకులు. ఇలాంటి పనికి మాలిన మాట్లాడకూడదు. ఇలా మాట్లాడినందుకు వీడి మీద కేసులు పెట్టాలి. పేరు నాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. పనికి మాలిన మాటలు, లుచ్చా మాటలు, ఏంటి మాటలు? పనికి మాలిన మాటలు. జై హింద్.